అసలు లైఫ్ సందర్భంలో అడ్జస్ట్మెంట్ అంజలి గారు. జాబ్ చేస్తున్నాం, కాంప్రమైజ్ అయితే చేయాలి కదా. అంతే కదా సార్. ఇప్పుడు మేనేజర్ ఎలా ఉంటే అలా ఉండి పని చేస్తేనే జాబ్ ఉంటుంది. అవును అవును సో వీ హ్యావ్ టు అడ్జస్ట్. అవును. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యునో మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటామంటే అది సింగిల్గా ఉంటే ఓకే, కానీ కరెక్ట్. అంటే బేసికల్లీ అండి చాలా కాలగమనంలో మార్పు వచ్చిందని నేను కూడా అనుకుంటున్నా. ఎస్ అంటే డివోర్స్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ లాగా అయిపోవడం బాధాకరం. మన బలం ఏదైతే కుటుంబ వ్యవస్థ ఉందో అది బలహీనత అయ్యే పరిస్థితులు మాత్రం ఎట్టి పరిస్థితి సమాజంలో రాకూడదు. నిజం. నో డౌట్ అబౌట్ ఇట్. అది హిందూ ధర్మానికి మంచిది కాదు, హిందూ మతానికి మంచిది కాదు, అసలు ఏ మతానికైనా మంచిది కాదు. ట్రూ ఇట్ కుడ్ బి ఎనీ రిలీజియన్ అయినా. ట్రూ. అది మహమ్మదీయులకైనా, క్రిస్టియన్స్కైనా, హిందువులకైనా, ఎవరికైనా ఈ ఫ్యామిలీ కల్చర్ని పోగొట్టుకుంటే భారతదేశంలో ఉన్న గొప్పే కుటుంబ వ్యవస్థ. నిజం నిజం. పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి మన పూర్వీకులు తినక పోగేసి పిల్లలకి ఇస్తే ఇవాళ పిల్లలు చాలా మంది తల్లిదండ్రులు చూడని పరిస్థితులు కూడా ఈ సమాజంలో చూస్తున్నామంటే చాలా బాధ కలుగుతుంది. కనీసం ఇప్పుడు తల్లిదండ్రి మనకు జన్మనిచ్చారు, కనీసం ఆ కృతజ్ఞతను చూడపోతే నిజం. ఇంకా మనుషుల్ని ఏమనుకోవాలి. ఈ డౌరీ సిస్టమ్ కూడా పోయిందని బయట మాడుకుంటున్నారు, కానీ అది కూడా కరెక్ట్ కాదండి. ఇంకా పూర్తిగా పోలేదు సార్. కాదండి, అంటే అది దాని రూపు మార్చుకుందని నా భావన. రూప్ మార్చుకుంది. 99 ముందు వరకు డౌరీలు ఉన్నాయి, మా పిల్లలు ఎప్పుడు కూడా డౌరీలు ఉన్నాయి. 2000 తర్వాత 2005-6 వచ్చినాక ఏంటంటే వైఫ్ తెచ్చే కట్నం కన్నా జాబ్ వచ్చేస్తుంది, నెలకు 3-4 లక్షల శాలరీ వచ్చేటప్పుడు 50 లక్షల కట్నం, 1 కోటి కట్నం ఎందుకని సమాజం మార్పులకు గురైనప్పుడు, కుదుపుకు గురైనప్పుడు చేంజెస్ వస్తాయి. కానీ బట్ యుఎస్ చాలా లైఫ్లు మార్చింది, గుడ్డు చేసింది, బ్యాడు చేసింది అనుకోవచ్చు ఒక రకంగా. నిజం నిజం నిజం. అక్కడివి చాలా ఇక్కడ మనం అంతా అడాప్ట్ చేసుకుంటున్నాం అండి. అంటే చాలా మంది అడాప్ట్ చేసుకుంటున్నారు, మంచిని అడాప్ట్ చేసుకోవట్లేదు. చెడుని అడాప్ట్ చేసుకున్నంతగా మంచిలో. కానీ మనం ఎక్కడున్న ఇండియన్సే అండి. మీకు 2 ముక్కల్లో చెప్తా. ఇండియన్ కిడ్స్ స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళే టైంలో ఇండియన్ పేరెంట్స్ లాగా ఉండాలనుకుంటారు, మిగతా అప్పుడు యూఎస్ పేరెంట్స్ లాగా ఉండాలనుకుంటారు. ఎంతవరకు ధర్మం అది? అంటే ఫీజు కట్టాల్సినప్పుడు ఏమో అమ్మ నాన్న కట్టాలి, ఇండియన్ పేరెంట్స్ లాగా ఉండాలండి. ఇంకోటి నేను నా సొంతది నాకు అనిపించేది యూఎస్ ఉన్నప్పుడు చాలాసార్లు నా వైఫ్తో అనేవాడిని, అసలు మనుషులు భార్య పిల్లల కన్నా ఇప్పుడు డబ్బును ఎక్కువ ప్రేమిస్తారేమోనని డౌట్ నాకు. అంటే తెలుసు కదా, తెలియకుండా. మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతుంటాయి. సో ఇప్పుడు డబ్బును ఎక్కువ ప్రేమించకపోతే వాడు ఇప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండుంటుంది అది. ఇప్పుడు అంటే తెలిసి చేయడు ఎవడో, నేనైనా ఇంకోళ్ళైనా తెలిసి చేస్తారని నేను అనుకోను. కానీ మేము యూఎస్ యూఎస్ వెళ్ళాం. యూఎస్లో 100 మంది ఫ్యామిలీస్ ఉన్నాం. 100 మందిలో 90 మంది బఫెట్కే వెళ్తారు. మార్నింగ్ $9, $10, ఇప్పుడు 15 అయింది. అప్పుడు $9, $10 బఫెట్ ఉండేది, దానికే వెళ్తారు. ఈవినింగ్ వెళ్తే $50 అవుతాయి అని తీసుకెళ్ళారు. కనీసం మనం తీసుకెళ్తే ఫ్రెండ్స్ని కాదు, చుట్టాలను కాదు, అతని భార్య పిల్లలను కూడా అతను తీసుకెళ్ళలేదంటే దాని అర్థం డబ్బులు సేవ్ చేద్దామనే కదా. ఈ డబ్బు ఎంత సేవ్ చేసినా క్లాస్కి ఏమవుద్దంటే యూఎస్లో కిడ్స్ని పెంచితే మనం కారుకొని మనం చాలా ఎర్నింగ్స్ అన్ని పోగేసి పెట్టి పేరెంట్స్, ఏ పేరెంట్స్ అదే చేస్తారు. దట్స్ అ ట్రెడిషన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ లాంగ్ సో మెనీ ఇయర్స్. ఎవరికాడు వాళ్ళ పిల్లల కోసం బతకడంతోనే లైఫ్ సాక్రిఫైస్ అయిపోయినాయి ఈ దేశంలో. వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ పిల్లలకి BMW కారు కొనుక్కోరని పంపిస్తాను, నాకు నా డబ్బులతోనే కొనుక్కోవాలంటాడు. అప్పుడు మనకు మైండ్ పోతుంది. అసలు మనం హోటల్కి కూడా వెళ్ళకుండా తినకుండా పోగేసి సంపాదించింది ఎందుకని. సో ఫన్నీయెస్ట్ థింగ్స్ కొన్ని ఉంటాయి అలా. నిజం నిజం. పేరెంటింగ్ ప్రస్తుతానికి ఎలా ఉందంటే ఏం చెప్తారండి? అంటే ఫస్ట్ పాప అప్పటికి ఇప్పుడు వీడికి మీకు చాలా డిఫరెన్స్ తెలుసు. అంటే ఇద్దరు జెండర్ కూడా చేంజ్ కాబట్టి మా పాప చాలా కూల్. అసలు తిట్టినా కూడా ఓకే అమ్మ కూల్, డోంట్ వరీ అంటే నేను మారుతాను అని చెప్తాను. వీడైతే అసలు వీడిని నేను బతిలాడా ఇల్లు తీసి పదిరేస్తాడు. అసలు ఇక క్వైట్ ఆపోజిట్ అన్నమాట. వాడి మాట వింటూనే మార్చాలి, వాడిని కొంచెం గట్టిగా మాట్లాడినా రివర్స్ అవుతాడు. సో కాంట్రాస్ట్ ఇద్దరు. ఇంతకీ ఈ రోజు పొద్దున పూజ ఏదో అయిందన్నారు, అది చెప్పలేదు. ఏంటి సార్ వాళ్ళ పొద్దున పూజ తెలుసుకోవచ్చా? రుద్ర జపం జరుగుతుంది, రుద్రం పారాయణం 11 రోజులు చేయించి హోమం ఉంటది లాస్ట్. సార్ మీ జెంట్స్ జనరల్ గా ఫ్యామిలీని తీసుకెళ్లకుండా ఫ్రెండ్స్ అందరూ కలిసి దేశం దాటి ఫ్రెండ్స్ తో వెళ్తున్నాం అని చెప్పని వెళ్ళొస్తూ ఉంటారు. ఈయన అలా వెళ్తారండి? లేదండి, ఎప్పుడు లేదు. నిజంగా గుడ్ బై సార్. మీ జీవితంలో నిజంగా ఇంతకు ఒకసారి కూడా వెళ్ళలేదా? సో నైస్. అంటే లోకల్లో ఎప్పుడైనా టెంపుల్స్ క్రికెట్ మ్యాచ్ లాంటి వెళ్ళే తప్ప పాలిటిక్స్ లోకి వచ్చినాక వెళ్తారు. అంటే ఆప్షన్స్ కొన్ని ఒక్కొక్కసారి సరే
ఇంకొక ఎమ్మెల్యే గారు వస్తారు, ఇట్లా వెళ్దాం పద బాసు అంటారు. అంటే మొన్న మా కుంభమేళకి వెళ్ళి అలాగే అవి అవి అలాంటివి కొన్ని తప్ప. కొన్ని ఆఫీషియల్ గా తప్పవు, ఇంకా ఇక ఖచ్చితంగా మనం వెళ్ళి విజిట్ చేయాల్సి ఉంటాయి. జనరల్ గా అలా తప్ప వేరే కంట్రీలో ఇద్దరం కలిసి వెళ్ళాం. దట్స్ సో నైస్ రియల్. ఇప్పుడు స్విట్జర్లాండ్ కానీ ఏ కంట్రీ వెళ్ళినా బొబ్బాయి కొంచెం బ్రేక్ వచ్చింది. ఇంకా అదే ఇప్పుడు ప్రామిస్ చేశారు వాళ్ళ పాప మా అమ్మాయికి, ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్ తీసుకెళ్తానని చెప్పి. ఆమె కూడా ఒక షాక్ ఇచ్చింది, నాన్న వితౌట్ యువర్ ఫోన్ వి విల్ కమ్ అని చెప్పి. అయ్యా నువ్వు ఫోన్ తెస్తే కష్టంగా సార్ మీకు. ఫస్ట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ఫోన్ ఎక్కడ మాడుకోండి, ఎక్కడున్నా ఫోన్ మాడుకుంటే ఎక్కడికి వెళ్ళి ఎందుకు ఇక్కడే ఉండొచ్చు కదా, ఎవరు లాజిక్ కావాలి కదా. అయితే ఈ ఫోన్ కోసం ఒక పిఎన్ పెట్టుకుని ఆయన ఇచ్చేయాలి ఫోన్. ఇచ్చేసి వెళ్ళాలి. నెక్స్ట్ టైం అలాగే చేస్తాం. నేను యూఎస్ వెళ్ళిన ఫోన్ ఎత్తుకెళ్తాను, అదే బ్యాడ్. సో అందుకనే మా పాప అలా అంటుందండి. యూఎస్ వెళ్ళినప్పుడు కూడా బాగా అప్సెట్ అయిపోయింది. కొన్నిసార్లు ఇష్యూ జరుగుతాయండి, మనం అడ్రస్. లోకేష్ గారు అదే టైం కి రావడం 9 days ఆయనతోనే ఉన్నారు. పొలిటికల్ లో ఉంటే ప్రతిరోజు యూఎస్ వెళ్ళినా లోకేష్ బాబుతో పెట్టి ఆయనతో తిరిగేపటికి ఇలా నచ్చదు. మా అమ్మాయి అయితే నాన్న ఇక్కడ ఇంట్లో కూర్చుంటే మేము ఎందుకు అమెరికా అటు ఇండియాలో ఉండేవాడు. ఇంకా నెక్స్ట్ టైం మేము రామని చెప్పింది, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెడితే మేము రామని. కానీ మీరందరూ కలిసి వెళ్లే సినిమా అవకాశం ఉందండి అసలు ప్రస్తుతానికి? మా పిల్లలు ఊరుకోవట్లేదు, దానికి మాత్రం 10 o'clock షో కంపల్సరీ వెళ్తాను నైట్. ఈవెన్ నిన్న చాలా బాగాలేదు అసలు ఆ సినిమా రాజాసాబ్, దానికి కూడా మన ప్రివ్యూ షోకి తీసి మా అబ్బాయి అసలు ఊరుకోడండి. సో నెక్స్ట్ డే స్కూల్ డుమ్మా కొట్టించాను, సినిమా అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. తిట్టుకున్నారా బయటకు వచ్చి వాళ్ళు పిల్లలు? నేనైతే వెళ్ళిపోతాను, యంగ్స్టర్స్ తిట్టుకున్నారు లిటరలీ. నేను అనుకున్నాను మా అబ్బాయి కోసం కూర్చోవలసి వచ్చింది. అంటే కొన్ని మన చేతిలో ఉండవండి. నేను గడ్డం ఎప్పుడు పెంచలా, ఇప్పుడు నా గడ్డం తినేవట్లో రోజు గడ్డం పెంచమని గొడవ పెడతారు. ఏం చేస్తాను, చిన్నపిల్లలు ఇంకా అర్థం చేసుకునే ఏజ్ రాలేదు. ఇప్పుడు మీరు తీసేసారనుకోండి సార్, సడన్ గా గొడవ చేస్తారు అనుకుంటున్నా. మామూలుగా ఉండదు. అవునండి, ఫస్ట్ గుర్తుపట్టడం దగ్గర నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు తీసారు అసలు మీరు అనే పాయింట్. అవును. అవునండి, వాళ్ళు అంత అఫెక్షనేటివ్ గా మీ గడ్డం కూడా వాళ్ళు ప్రేమిస్తున్నారు. అంటే అదేం పేస్ట్ నాకు అర్థం లేదు, కానీ లేదు చిన్నప్పటి నుంచి గడ్డం వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళేవాడు. ఎత్తుకుంటారు రమ్మన్న బేబీగా ఉన్నప్పటి నుంచి. అది ఎవరైనా మా తమ్ముడు పెంచుతాడు గడ్డం, గడ్డం వేసుకుని వస్తే నాకు భయం వేసేది. అంటే వీళ్ళు ఎవరు వచ్చారో ఏమో తెలియదు కదా, అదే మన భయం మంది. అసలు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతే ఏం చేయాలని ఒక టేస్ట్ తెలియదు కదా, ఎవరు వస్తారు ఏంటో ఎవరికి తెలియదు. అంత భయం వేసేది చిన్నప్పుడు. ఇప్పుడు బానే ఉంది. సార్కి వెజిటేరియన్ ఎక్కువ ఇష్టం అండి, నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ ఇష్టం అండి. అవునా, మీకు? నాకు కూడా నాన్ వెజ్ ఇష్టం. ఓహో, నాన్ వెజ్ ప్రియులు ఇద్దరు అయితే. అయితే ఆయన లిమిటెడ్ గా తింటారు, నేనైతే వెరైటీ ట్రై చేస్తా. ఆయన ఓన్లీ అత్తయ్య అలవాటు చేసిన చికెన్, చేపలు, మటన్ అంతవరకే తింటారు. నాకేంటంటే కొంచెం అన్ని టేస్ట్ చేస్తాను. జనరల్ గా వైఫ్ కి హస్బెండ్ దగ్గరికన్నా చాలా రోజులు ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్ళినప్పుడు ప్రతి వైఫ్ కి ఉంటుంది, ఈయన ఎలా ఉన్నారో ఏంటో, పద్ధతిగా ఉన్నారో లేదో. అలాంటి అనుమానం మీకు ఎప్పుడన్నా వచ్చిందా? రాదండి. అవునా, అసలు రాదు. దట్స్ సో నైస్. ఎంత నమ్మకం ఇచ్చారు సార్ మీరు. ఆయన అసలు వర్క్ మీద మమ్మల్ని వదిలేసి ఎప్పుడు 90% వెళ్ళలేదు. 1 or 2 days మాక్సిమం వెళ్ళినా ఆయనే మాతో ఎక్కువ టచ్ లో ఉంటారు. ఏ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు. చూడండి ఎంత గుడ్ బాయ్, రాముడు మంచి బాలుడు. ఆయన చూసి మీరు నేర్చుకోవాలి. రాజకీయాలు ఏముంది, రాజకీయాలు అది ఒక ప్రొఫెషన్ లాంటిది. పర్సనల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రొఫెషనల్ లైఫ్ అని నేను అనుకుంటాను సార్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. మీరేమనుకుంటున్నారంటే ఏం చెప్తారు? రాజకీయాలు కూడా కొంచెం మార్పు రావాలండి. 5 days వీక్ చేసేటట్టు ఏదో పెట్టాలి, లేకపోతే కదా నిజం. సార్తో మాట్లాడి చెప్పాలి ఒకసారి అట్లీస్ట్. అంటే మేము చెప్పలేం కానీ ఎమ్మెల్యేల వైఫ్లు చెబితే బాగుంటుంది. అదే అందరూ ఎమ్మెల్యేల వైఫ్లు అడిగితే. దట్స్ సో నైస్. అదే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కంటిన్యూస్ గా ఈ కపుల్ ఇంటర్వ్యూస్ చేసి అందరిది ఒక అభిప్రాయం తీసుకుని పేపర్ మీద సంతకాలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేద్దాం. వారానికి 5 రోజులే పనిచేయాలి, సాటర్డే సండే హాలిడే ఇవ్వండి ఫ్యామిలీతో ఉండడానికి. యాక్చువల్ గా భువనేశ్వరి గారు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు ఐ థింక్ కదా. ఆవిడ ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి మాకు ఇలా ఉంటే, ఆవిడ మొత్తం స్టేట్ అంత మందిని ఆయన అసలు ఆల్మోస్ట్ దొరకదు నాకు తెలిసి. అది మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసాను, పుష్కర్ కాలం అయింది ఇద్దరం కలిసి కాఫీ తాగి అంటాం విన్నా. సో ఐ ఫెల్ట్ సో బ్యాడ్. అసలు మాకు 1.5 year 2 years కే ఇట్లా ఉంటే పాపం ఆవిడ ఎంత అంటే, అది బయటికి సీఎం గారి వైఫ్ అట్లా ఉంటది, కానీ పెయిన్ తెలిసిన వాళ్ళకే అర్థం అవుతుంది. నిజం నిజం. ఆవిడ ఎంత పెయిన్ ఫీల్ అయి ఉంటారో పాపం అని అనిపిస్తా ఉంటది అనమాట. పొలిటికల్ జర్నీ సో టఫ్. రెస్ట్ ఉండదు, తిండి ఉండదు టైంకి. ఎందుకంటే ఇవన్నీ టైంకి ఉండాల్సినవే. నిద్ర టైంకి ఉండాల్సిందే, ఫుడ్ టైంకి ఉండాల్సిందే.
కనీసం మీ ఎక్సర్సైజ్ మీరు చేసుకునే అవకాశం ఉంటుందంటే అది కూడా పెద్ద కొన్నిసార్లు క్వశ్చన్ మార్క్. కుదరదండి. కుదరదండి. అండ్ ఫ్యామిలీతో ఉండే అంటే టైం ఏదో ఫంక్షన్ ఉంటుంది, ఎవరో చనిపోయారని కాల్ వస్తుంది. సో ఇప్పుడు యోగా చేద్దాం అనుకుంటే యోగా టీచర్ వచ్చినా కూడా మనం మానేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో నాట్ ప్లాన్డ్ అంటే ఏది ప్లాన్ ప్రకారం ఉండదండి. అదొకటి ఇట్స్ సో మెంటల్ స్ట్రెస్ కదా సార్. ఒక చోట చావు ఉంటుంది, ఒక చోట పెళ్లి ఉంటుంది, ఇంకో చోట ఇంకేదో ఉంటుంది, ప్రజలతో మాట్లాడడం. మీరెంత బాధలో ఉన్నా వాళ్ళతో చాలా ప్రశాంతంగా మాట్లాడడం అనేది ఇట్ ఈస్ సో టఫ్ అనిపిస్తుంది నాకైతే. అంటే టఫ్ టాస్క్ అండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రజల సమస్యలు మనం తీరుద్దాం మనం వచ్చాం. అవును. సో మన సమస్య వాళ్ళకి చెప్పాం అనుకోండి, మన నాయకుడు గారికి నచ్చం. సో వీ హ్యావ్ టు బేర్ ఇట్. మనం ఎంత అన్ని కబుర్లు కష్టమైనా చేసుకుని అన్ని అక్కడికి వెళ్ళి చేసుకుని నేను వినడానికి ఉన్నాను. Yes, ఆ. come on, రండి చెప్పండి. కొంచెం నవ్వే ఫేస్ తో మాట్లాడుతూ మొదలు పెట్టేస్తుంది. నిజం. చాలా డాక్టర్స్ కూడా అంతే కదా సార్, పొద్దున సాయంత్రం Obviously సర్జరీ పాపం డాక్టర్స్ టూ మచ్. చేసి అయినా కూడా మళ్ళీ నవ్వుతూ మాట్లాడాల్సిందే. అవునండి, అవును. హారబుల్, రియల్లీ సో హారబుల్. వాళ్ళకి పెద్ద పర్సనల్ లైఫ్ ఎక్కువ స్పెండ్ చేయలేరండి, టైం ఇవ్వలేరు. నిజం, అబ్సల్యూట్లీ సో ఆస్తి తరగని పిల్లలకి డాక్టర్స్ కూడా బిజీ ఉండి ట్రూ క్వాలిటీ టైం అయితే డెఫినెట్గా ఇవ్వలేరు బిజీ డాక్టర్లు అందరూ. ట్రూ ట్రూ ట్రూ. సో పొలిటీషియన్ కూడా అంతే అనుకుంటున్నాను నేను. పొలిటీషియన్ కూడా మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్ దే నాట్ ఏబుల్ టు స్పెండ్ ద టైం విత్ ద కిడ్స్ అండ్ ఆల్. సో డెఫినెట్గా అది మిస్ అవుతారు. నిజం నిజం. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం 2-3 లక్షల మందికి రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనకు తెలిసే వచ్చాం కదండి. We need to accept it. ఎవరిని యాక్సెప్ట్ ఇట్. Correct. పూలబాటైనా ముళ్ళబాటైనా ఎంచుకుని వచ్చాం కాబట్టి నిజం. దర్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, వీ హ్యావ్ టు రన్, వీ హ్యావ్ టు వాక్. మీ పేరెంట్స్ సార్, వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? మా పేరెంట్స్, మా ఫాదర్ ఫార్మర్ అండి, మా మదర్ హౌస్ వైఫే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు మొదట మేము కలిసే ఉండేవాళ్ళం. నేను మధ్యలో పాలిటిక్స్ వద్దని మేము హైదరాబాద్ పోయాం. జైబేరి పీక్ లో ఉండేవాడిని. ఓకే. సో కంపెనీ చూసుకుంటే హ్యాపీగా ఉన్నా. ఒక 2.5-3 years ఆల్మోస్ట్ 3 years ఉన్నాం. సో మళ్ళీ టీడీపీలో జాయిన్ అయినా 1 week వచ్చాం. ఈ కాన్షియన్సీ హైదరాబాద్ నడిపే కాన్షియన్సీ కాదు. ఇష్యూస్, గొడవలు ఈ ఇంటర్వ్యూలో అప్రస్తుతంగానే అవును అవును. లోకల్ So ఇష్యూస్ ultimately వల్ల shift అయ్యారు. షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. దెన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ ద ఇష్యూస్. అమ్మా నాన్నతో పాటు ఉండేవాళ్ళం కానీ, బట్ మా తమ్ముడు కిడ్స్ పెద్దాళ్ళు. వాడు NIT సూరత్లో చదువుతున్నాడు పెద్ద అబ్బాయి. రెండో వాడు మా పాపతో పాటే 8th class చదువుతున్నాడు. వీళ్ళ ట్యూషన్స్, టీచర్స్ రావటం ఎక్కువైపోయింది. సో ఇక మా ఫాదర్ పెద్దవాళ్ళు అయిపోయారు కదా. మా ఫాదర్ ఎర్లీగా పడుకుంటారు. వ్యవసాయదారులు లైఫ్ స్టైల్ పెద్ద మారదు కదా. వీళ్ళేమో ట్యూషన్ పోస్తున్నారు 10 దాకా 12 దాకా పిల్లలు పడుకోరు. అందుకని ఇది రెంట్కి తీసుకుని నేను ఈ మధ్య రెంట్కి వచ్చానండి. సో అంతకుముందు కలిసే ఉండేవాళ్ళం అందరం. సో బిఫోర్ గోయింగ్ టు హైదరాబాద్ వరకు యూఎస్ నుంచి వచ్చినా కూడా కలిసే ఉన్నాం. మీ పేరెంట్స్ అండి? మాది గొల్లపూడి అండి. మా ఫాదర్ స్కూల్ ఉండేది మాకు. తర్వాత తీసేశారు. మా మ్యారేజ్ మా సిస్టర్ మ్యారేజ్ అయినా తీసేశారు. ఇప్పుడు ఇంట్లోనే ఉంది. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? 3. చెల్లి, తమ్ముడు. తమ్ముడు ఇక్కడే ఉంటాడు, ఈయనతోనే ఉంటాడు, మాతోనే ఉంటాడు ఎక్కువ. చెల్లి ఆస్ట్రేలియాలో. మీ చంటాడైతే బాగా చిన్నాడు కాబట్టి వాడి గురించి మనం ఏం మాట్లాడలేము. పాపకి జనరల్ గా ఆయన ఇవి చెప్తూ ఉండాలి ఆడపిల్ల కాబట్టి అని అనే పాయింట్స్ ఏమన్నా చెప్తూ ఉంటారా మీ ఇద్దరు? ఏమన్నా ఇప్పుడు మనం ఏం చెప్పకపోవడమే బెటర్. అంటే ఎక్కువ తను ఏం చెప్పరండి. తను ఏంటంటే తనకి ఎర్లీ మ్యారేజ్ అంటే మరీ 28-25 దాకా మ్యారేజ్ అలా కాకుండా మాకెట్లా 21-22 మధ్యలో పెళ్ళైందో అట్లాగే చేసేద్దామని ఆయన అదొకటే ఆయన చెప్తా ఉంటారు. బెస్ట్ పాయింట్ సార్ అది. అదొకటే చెప్తా ఉంటాం, మిగతా పెద్ద ఏం చెప్పలేదు. నీ చదువు అయిపోయేటప్పుడే చేసా. చదువుకుని అట్లీస్ట్ నా కంపెనీ చూసి అంత చదువుకో, బట్ పెళ్లి విషయం మాత్రం మా మీద వదిలేమని. లేదు, ద బెస్ట్ థింగ్ సార్. ఎందుకంటే హెల్త్ అప్పట్లో అంటే మా పేరెంట్స్ ఉన్నప్పుడు మేము లేవు, మేము ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు లేరు. అది డ్రాస్టిక్ గా హెల్త్ అనేది పడుతూనే వస్తుంది. అది ఫుడ్ కానీ, పొల్యూషన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో మెనీ రీజన్స్ ఆర్ దేర్ యాక్చువల్లీ. సో జనరేషన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్లీగా చేయడమే చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ హెల్త్ అన్ని రకాలుగా ఎర్లీగా చేస్తేనే ట్రూ బాగుంటదని నాకు అంటే ఇప్పుడు చూస్తుంటే ఎర్లీ మ్యారేజ్ ఈస్ ద బెస్ట్ అని చెప్పి మేము అనుకుంటాం. అబ్సల్యూట్లీ, నో డౌట్ అందులో. అంటే గతంలో పెళ్ళిళ్ళు లేట్ అవడానికి కారణం ముందు చేసేవాళ్ళు, తర్వాత ఏదో కెరీర్లో సెటిల్ అవ్వాలని చెప్పి వాదన వచ్చింది కొన్నేళ్ల క్రితం, 2 దశాబ్దాల క్రితం వచ్చినట్టుంది, సుమారు 2005 ఆ టైంలో. ఆ తర్వాత ఇప్పుడు సెటిల్ అయినా కూడా చేసుకోవట్లేదు, అది పెద్ద ప్రాబ్లం. అవును, ఇప్పుడు మళ్ళీ చివరికి ఇది ఒక సర్కిల్ లా తిరిగి ఎలా వచ్చిందంటే, కెరీర్ తర్వాత ఫస్ట్ అవ్వాల్సిన టైంకి పెళ్ళి అవ్వడండి, అవసరమైతే పిల్లల్ని ఆపండి కొద్ది రోజులు. యుఎస్ లో కూడా నేను కొత్తలో ఫస్ట్ క్యాస్ట్ గోల్ ఉండేది. తర్వాత ఫస్ట్ ఏమనేవాళ్ళు అండి, ఏదైనా పార్టీకి వెళ్తే
ఏదో జనరల్ డిబేట్ ఏదో మాట్లాడుకోవాలి కదా పిచ్చాపాటి. వీడు మనోళ్ళేనా కదా. ఇలాంటి కాదండి పిల్లల గురించి. అచ్చా. సో ఫస్ట్ క్యాస్ట్ అని 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదని ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ చెప్పేవాళ్ళు మేము వెళ్ళిన కొత్తలో అవును. 98, 99 టైంలో. ఇక్కడ సెటిల్ అవ్వద్దు, ఇక్కడ సెటిల్ అయితే ఉండదు మీకు, మేము డబ్బులు సంపాదించడం కోసం వచ్చాం ఇక్కడికి, వచ్చినాక అది మర్చిపోయి డబ్బులు వచ్చిన తర్వాత ఇక్కడే బాగుంది కంఫర్ట్ ఉందనుకోండి మేము వెళ్ళలేదు. ఇప్పుడు కిడ్స్ ఏమో 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదు, మేము డబ్బులు ఇస్తామంటే తీసుకోరు, టెక్స్ట్ మెసేజ్ పెడతారంటే చాలా బాధ అనిపించేది. True. సో కానీ ఇప్పుడు ఈ 2 decades నుంచి సెటిల్ అయిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవట్లేదు. ఇప్పుడు యూఎస్లో తర్వాత ఎలా ఉందంటే ఇప్పుడు కొంచెం కమ్యూనిటీలు పెరగడం వల్ల, అంటే కమ్యూనిటీ అంటే హౌసింగ్ కమ్యూనిటీలు పెరగడం వల్ల తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండడం, తెలుగు పెళ్ళిళ్ళు ప్రేమించి చూసుకునే పరిస్థితులు వస్తాయని నేను 15-20 ఏళ్ళ క్రితం డాలర్స్లో మా ఫ్రెండ్స్ అందరూ చిట్చాట్లు అంటూ ఉండేవాడిని. కానీ ఫస్ట్లో ఏమనుకుంటారండి అనుకునేవాళ్ళు 20 years బ్యాక్ 15 years బ్యాక్ కూడా ఫస్ట్ క్యాస్ట్ అనేవాళ్ళు, తర్వాత ఆంధ్ర తెలుగు అమ్మాయి అయితే చాలు అనేవాళ్ళు, తెలుగు అబ్బాయి వాటెవర్ ఎనీ జెండర్, తర్వాత ఇండియన్ అయితే చాలు అనేవాళ్ళు, తర్వాత అమెరికన్ అయినా పర్లేదు అనేవాళ్ళు. అసలు పెళ్లి చేసుకుంటే చాలు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలు అనే స్టేజ్ కూడా డిబేట్లు నడుస్తూ ఉన్న పరిస్థితి అమెరికాలో ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంటే కొంత పర్సంటేజ్, అందరిని అనలేం కానీ అందరిని.